వడియాలన్నీ ఎలకలు తినేసింది. అమ్మమ్మ కోసం బాగా బెంగ పెట్టుకుని ఏడ్చాను. అత్తయ్య గారు నన్ను కూర్చోబెట్టుకుని పూర్వనాడు విషయాలన్నీ చెప్పి అప్పుడు ఏమక్కే మా ఇంట్లో సంటి పిల్ల చాలా బాగా ఎత్తుకునేదాన్ని. హాయ్ అమ్మా. హాయ్ తల్లి. ఏం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదమ్మా. వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగేనమ్మా. దానికంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అమ్మ, ఇంక వీడియోలోకి వెళ్దాం. సరే అమ్మా. అమ్మ, మొన్న ఫాదర్స్ డే రోజు మావయ్య గురించి చెప్పావు కదా, ఈ రోజైతే పెద్దమ్మ గురించి, భావనక్క గురించి చెప్తావా? చెప్తాను. సరే అమ్మా. ఇది పార్ట్ 2 అమ్మా. ఇది భావనక్క గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, పార్ట్ 1 నిన్నటి వీడియోలో అప్లోడ్ చేసాం. చూడలేని వారు ఉంటే అది వెళ్ళి చూసి వచ్చి ఇది పార్ట్ 2 చూడండి. అమ్మ, స్టార్ట్ చేయి. భావనక్క గురించి అయితే ఇంకిద్దరము కొన్ని రోజులు ఉండేటప్పటికి నాకు అనుకోకుండానే మళ్ళీ మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా అన్నయ్య పుట్టాడు. ఆ భావనక్క పిల్లల విషయంలో, నా పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుని చాలా బాగా చూసుకునేది. అన్నయ్య వదిలేదు కాదు. మళ్ళీ తర్వాత నాకు 2 సంవత్సరాలకే అక్క పుట్టింది. పుట్టినప్పుడు అప్పుడు అన్నయ్య నడిచిపోడు కాదు, దేకివ్వడు. 3వ సంవత్సరం వచ్చేదాకా నడలేదు అన్నయ్య. అయితే ఇంకా ఆడిని పాలు నైట్ డబ్బా పాలు కలిపి పోయడం, చూసుకోవడం అంతా భావనక్కే చూసుకునేది. అక్కడ నేను చూసుకునేదాన్ని. అలా పిల్లల విషయంలో భావనక్క చాలా కేర్ తీసుకుని బాగా చూసుకునేది. 3 సంవత్సరాలు అక్క పుట్టిన 3 సంవత్సరాలకే నువ్వు పుట్టావు. నువ్వు పుట్టిన తర్వాత అప్పుడు ఇక్కడ డెలివరీ ఇక్కడ అయ్యింది. అయితే ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేక భావనక్క వచ్చింది. భావనక్క వచ్చినప్పుడు తనే పాపం అన్ని బాగా చేసేది. 21వ రోజున వెళ్ళిపోయాం, అక్కడికి సావరం వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత కూడా నిన్ను బాగా చూసుకునేది. నన్ను పోలియో డ్రాప్ ఏంటకు కానీ దేనికి కాకుండా అసలు ఎక్కడికి పంపిది కదా, తానే చూసుకునేది. అంతా మంచిగా చూసుకునేది, చాలా జాగ్రత్తగా చూసుకునేది. ఇంట్లో విషయాలన్నీ కూడా అమ్మమ్మ భావనక్క బాగా చూసుకునేవారు. అలా జరిగిందమ్మా. భావనక్క చిన్నప్పుడు మరి చాలా మంచిగా, చాలా ఇదిగా, చాలా బాగుండేది. అన్ని విషయాల్లోనూ కూడా పిల్లలంటే చాలా ఇష్టం తనకు కూడా. మంచిగా ఎత్తుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళేది, అంతా బాగుండేది. నేను ఎక్కడికి వెళ్ళినా భావనక్క నాతో తీసుకెళ్ళేదాన్ని. మేము ఎక్కడికి వెళ్ళినా ఇంకా భావనక్కతోటే కలిసి వెళ్ళేవాళ్ళం. భావనక్క బాగా ఉండేది మాతో. నేనంటే బాగా చాలా ఇష్టంగా ఉండేది. అలాగే నన్ను 3 నెలలు చూశారు. చూసిన తర్వాత మామూలుగా ఇక్కడికి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇంకా భావనక్క, మామయ్య, అమ్మమ్మ ఉండేవారు. అయితే ఇంకా గొలవంత సావరం నుంచి ఎవరు వచ్చినా ఏమన్నా పంపుతాం కానీ ఏదో ఒకటి చేస్తాం కానీ భావనక్క మీకు గాజులని అవన్నీ పంపుతా ఉండేది, బాగా చూసేది. ఇంకా నాకు బాగా గుర్తు కుట్టేది కదా, గౌన్లు, మిడ్డీలు కూడా కుట్టేది. అలాంటివన్నీ అన్నయ్యకి స్కూల్కి వెళ్తాడని ముందే బాక్స్ కూడా కొంటుంటుంది. ఏదన్నా పిల్లలంటే చాలా బాగా చూసుకునేది. ఏదో ఒకటి అక్కడి నుంచో ఎవరొకళ్ళు వస్తుంటే ఏమన్నా పంపుతా ఉంది. అలాగా నేను కూడా చెల్లి అంటే చాలా ప్రేమతో చాలా ఇదిగా ఉండేదాన్ని. మా ఇద్దరు బాండింగ్ అయితే బాగానే ఉండేది. అయితే కొన్నాళ్ళకి అలాగే మేము వెళ్తా ఉండేవాళ్ళు, వస్తా ఉండేవాళ్ళు. మీరు చిన్నపిల్లలు అయితే లోనా బండి ఉండేది. బండి ఉంటే ఆ బండి మీద నువ్వు అప్పుడు స్టార్ట్ చేసా చెప్పు. అయితే ఒక బండి ఉండేది. ఆ బండి మీద ఎదర అన్నయ్యనే అక్కనే నుంచోబెట్టుకుని నేను ఒళ్ళో పెట్టుకుని మొత్తం 5 ప్రయాణం చేసేవాళ్ళు కొన్నాళ్ళు. అందరూ చూసిన వాళ్ళు అందరూ మామూలుగా నవ్వుకునేవారు ఆ బండి మీద వెళ్తా ఉంటాను. అలాగా ఏమి వచ్చినా కూడా వాళ్ళకి ఊరు పంపుతూ మేము వెళ్తాం, సంతోషంగా బాగుండేది. అప్పుడు నేను దేనికి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేదాన్ని కాదు కానీ సెలవులకే
సంక్రాంతి పండగకి మట్టికి తప్పనిసరిగా అమ్మమ్మ ఉన్న నాళ్ళు ఆ రెండాటికి ఎప్పుడు మానలేదు. ఆ రెండాటికి వెళ్ళి అక్కడ గడిపి వచ్చేవాళ్ళం. అయితే కొంతకాలం తర్వాత అమ్మమ్మ అనుకోకుండా హఠాత్తుగా చనిపోయింది. చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఇంకా భావనక్క మ్యారేజ్ చేసేసారు. భావనక్క మ్యారేజ్ చేసిన తర్వాత ఇంకా భావనక్క అత్తోరింటికి వెళ్ళిపోయిన తర్వాత భావనక్కకి మనకి వాళ్ళలో సరిగ్గా పంపక అది ఇది బాండింగ్ తగ్గిపోయింది. ఇంకా తనకి బలహీనతలు ఎక్కువైపోయినాయి, నాకు కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడైతే సరైన బాండింగ్ ఇద్దరికి కూడా లేదు. లేకపోతే చాలా ప్రేమగా ఉండేవాడు. సరే అమ్మా, భావనక్క గురించి స్టోరీ. సరే అమ్మా, ఇంక ఈరోజు వీడియో క్లోజ్ చేద్దామా? అలాగే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.